IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పావర్టీ. మన స్టూడియోలో ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. అసలు ఏపీలో ముఖ్యంగా పోలింగ్ సరళి ఏ రకంగా జరిగింది? అదేవిధంగా ఏపీలో ఓవరాల్‌గా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి గల కారణం ఏంటి? అంటే ప్రభుత్వ మీద వ్యతిరేకతతో ప్రజల ఓట్లేసారా? లేకపోతే ముఖ్యంగా ఏ రకంగా ప్రజలు వాళ్ళ ఓట్లను ఏ రకంగా తెలియజేశారనేది మాత్రం ఒకసారి పాపిరెడ్డి గారిని అడుగుదాం. అదేవిధంగా ఓవరాల్‌గా పోలింగ్ సరళి ఏ రకంగా జరిగింది? ఆ పాపిరెడ్డి గారి విశ్లేషణ ఏమిటి అనేది మాత్రం మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఏపీలో ఎప్పుడు లేని విధంగా గణనీయంగా పోలింగ్ శాతం దాదాపుగా 81% పెరిగిన పరిస్థితి. ఈ పోలింగ్ శాతం పెరగడం అనేది ఏ రకంగా మనం భావించొచ్చు? ఇది మనం ఒక విధంగా ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిణామం. ఒక సూచికగా మనం ఎందుకంటే ప్రజలకు ఓటు హక్కు ఉంటది. ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, అధికారం ప్రజలకు ఉంటది కాబట్టి, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని గానీ, నచ్చిన పార్టీని గానీ ఎన్నుకున్నప్పుడు ఏమైతది ప్రజాస్వామ్యం యొక్క పరిణితి గానీ, లేకపోతే దాని యొక్క బలం గానీ పెరుగుతది కాబట్టి, నేను నిజంగా ఒక విషయం అంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం అనేది ఇది నిజంగా అది గొప్ప విషయంగా కూడా మనం అనుకోవాలి. అయితే ఒకటేంటంటే ఈ 81% ఓటింగ్ తర్వాత ఆంధ్ర ఆహ్, ఇది ఆహ్, రకరకాల ఛానల్స్ గానీ, సోషల్ మీడియాలో గానీ, లేకపోతే ఈ పార్టీ వర్గాలలో గానీ 2 విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక చర్చ ఏం జరుగుతున్నదంటే, సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటది. అంటే యాంటీ ఇంకంబెన్సీ అంటారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది కాబట్టి, వ్యతిరేకత ఉన్నప్పుడు ఎంత ఓటింగ్ శాతం ఎక్కువైతే, ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి నష్టం జరుగుతది. ప్రతిపక్షానికి ప్రయోజనం ఉంటదనేది ఒక బలమైన ఒక ఒక అభిప్రాయం గాని, లేకపోతే దాదాపుగా ఎక్కువ మంది చెప్పే విషయం అదే ఉంటది. ఎందుకంటే ఎప్పుడు కూడా యాంటీ ఇంకంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత మొన్న తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత పెరగడంలో కూడా ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకతతోని కూడా చాలామంది పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉన్నది. ఎందుకు భిన్నంగా ఉన్నదంటే, నేను మొన్న కీన్‌గా అంటే ఎలక్షన్ నాడు 13 నాడు నేను ఆహ్, అన్ని మీడియాలలో కూడా చూసినా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఈ ఎలక్షన్ ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో, లేదా ఎన్నికల బూతులు ఉంటాయో, ఆ బూతుల దగ్గర లేదా ఆ ఎలక్షన్ స్టేషన్స్ దగ్గర, పోలింగ్ స్టేషన్ల దగ్గర నిలబడ్డ జనాలు చూస్తే నిలబడ్డ జనాలు ముఖ్యంగా జనాలు, ఆ జనాలలో ఎక్కువ శాతం మహిళలు, వృద్ధులు, వికలాంగులు, తర్వాత బీద విభిన్న తరగతులకు చెందిన ప్రజలు మనకు చాలా పెద్ద ఎత్తున అదే కనబడతారు. ఎక్కడ చూసినా ఏ టీవీలలో చూసినా కూడా ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. అంటే ఒక విధంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మొన్న ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంతకుముందు పాల్గొనేది లేదని కాదు. కానీ ఈసారి అంతకుముందు కన్నా కూడా ఎక్కువగా పాల్గొన్నారు కాబట్టి, ఒక విధంగా ఓటింగ్ శాతం పెరగడానికి గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటింగ్ ఏశారు కాబట్టి అదొక కారణమైంది. రెండో కారణం ఏందంటే, ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు గాని, తెలుగుదేశం పార్టీ ఓటింగ్ సరళి పెరిగింది కాబట్టి మేము గెలుస్తాం అనుకున్న వాళ్ళకొక ఆహ్, ఇబ్బందికరమైన అంశం ఏందంటే, వాళ్ళకి ఫస్ట్ నుంచెల్లి కూడా పట్టణ ప్రాంతాలలో బలమైన పట్టున్నది. పట్టణ ప్రాంతాలలో మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. అక్కడ మాకు బాగా పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి, గెలుస్తాం అనుకున్నారు. కానీ ఈ ఓటింగ్ సరళి చూస్తే పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ సరళి గ్రామీణ ప్రాంతాల కన్నా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్నదంటే దానికి ఒక విధంగా కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల కన్నా కూడా పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ తక్కువైతది. కానీ ఆ పార్టీ అంటే గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు ఓటింగ్ డిఫరెన్స్ శాతం చూస్తే ఎక్కువ శాతం కనబడుతున్నది. రెండోది ఏందంటే, వైజాగ్ అటువంటి సిటీలో మాకు బలమైన పట్టు ఉన్నదని చెప్పుకునే టీడీపీ కూటమి కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెంచుకోలేకపోయింది. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది కాబట్టి, పట్టణ శాంత ప ప పట్టణాలలో మాకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకునే టీడీపీ కూటమికి ఒక విధంగా అది ఒక
విధంగా నిరుత్సాహపరిచేది, ఒక విధంగా అంటే ఒక విధంగా భయపెట్టే అంశం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరేమన్నారంటే బెనిఫిషియరీస్ ఓట్లు, అదే విధంగా వృద్ధులు, వికలాంగుల ఓట్లు ఒక ఒక సెగ్మెంట్‌లో పడిందని మీరు చెప్పారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఉద్యోగుల ఓట్లు ఎటువైపు, అదే విధంగా విదేశాల్లో ఉన్న వ్యక్తులుంటారు ఎన్ఆర్ఐ వాళ్ళ ఓట్లు, అదే విధంగా నిరుద్యోగ ఓట్లు ఎటువైపు వెళ్ళిన పరిస్థితి? అధికార పార్టీ వైపా? లేకపోతే కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్ఆర్ఐ ఓట్స్ గానీ, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉద్యోగులు. అటువంటి సిటీలో ఉన్న ఇక్కడి నుంచెళ్ళి పెద్ద ఎత్తున ఇక్కడ గూడా ఆంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ గానీ, మిగతా కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో గూడా ఇక్కడి నుంచెల్లి గానీ, అటు బెంగుళూరు గానీ, చెన్నై నుంచెల్లి గానీ, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి గూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఓటింగ్ పెరిగిందంటే మీ జనాలు పోయినారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా వచ్చినారు, లేకపోతే రకరకాలుగా వచ్చారు. కానీ ఒకటేందంటే ఈ పేన వర్గాలు కూడా ఒకవైపే పడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడలేదు, లేదా కూటమి. కూటమికి అనుకూలంగా పడలేదు. ఇక్కడ గూడా రకరకాలుగా పడ్డాయి. కొన్ని వర్గాలు వైసీపీకేస్తే, కొన్ని వర్గాలు ఉదాహరణకు నేను ఇక్కడ హైదరాబాద్‌లో చూసిన. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇప్పుడు మేము రాజపుష్ప గ్రీన్ డేలు తెల్లాపురం. ఇక్కడ విల్లా ఓనర్స్‌లో అధిక శాతం వైసీపీకి వ్యతిరేకం. ఒక విధంగా టీడీపీకి కూటమికి అనుకూలం. కానీ ఇక్కడనే మా దగ్గర పనిచేస్తున్న ఆంధ్ర వాళ్ళ సర్వెంట్ మేట్స్ గానీ, డ్రైవర్స్ గానీ, మీద వర్కర్స్ గానీ, వాళ్ళల్లో 80-90% ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు. వాళ్ళు గూడా మన పోయి ఓటేసారు. అంటే మనం ఈ తీసుకుంటే ఏందంటే, ఈ ఒకవైపే ఓట్లు పడలేదు. ఇక్కడి నుంచి బయట నుంచి పోయిన వాళ్ళు గూడా ఈవెన్ ఎన్ఆర్ఐస్‌లో గూడా 2 పార్టీలకు గూడా మద్దతున్నది. వాళ్ళ ఓట్లు వాళ్ళేసారు గాబట్టి, నిరుద్యోగులలో గూడా ఒకవేళ కొంత ఇప్పుడు మొన్న తెలంగాణలో ఎక్కువ శాతం నిరుద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక చేశారు కాబట్టి ఇప్పుడు కొంత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడొచ్చు. అది కూటమికి అనుకూలంగా ఓకే. ఉండొచ్చు. సో ఓవరాల్‌గా మీరు సర్వే అంటే మీరు పోలింగ్ జరిగినప్పుడే మీరు అన్ని మీడియాలో అంటే చూసుంటారు నేను చూసి కాబట్టి జిల్లాల వారీగా మనం చూసుకుంటే దాదాపుగా 13 అయితే నేను జిల్లాలలో ఇక్కడ వైసీపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తది అని అనుకోవడానికి ఒక 3, 4 ప్రధానమైన బలమైన కారణాలు కనబడతాయి. ఇది ఎలక్షన్స్ తర్వాత చెప్తాను. ఎలక్షన్స్ ముందు కాదు. ఓకే. ఒకటేందంటే ఈ లబ్ధిదారుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం అన్నది ఒకటి. రెండవదేందంటే ఈసారి ముస్లిమ్స్ అందరూ గూడా మైనారిటీస్ దాదాపు 13, 14% ఉన్నట్టున్నది. అందులో గూడా వాళ్ళు అంతట ఉండరు. కొన్ని 30, 35 నియోజకవర్గాలలో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు మామూలుగా. వాళ్ళు ఎటువైపు మొగ్గితే అటు ఎక్కువ ఆ స్థానాలు గెలిచే అవకాశం ఉంటది. ఆ స్థానాలలో గూడా 30, 35 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఈసారి అనుకోకుండా ఈ ముస్లిమ్స్, అంతకుముందు ముస్లిమ్స్ కూడా 2 వర్గాలుగా ఉండేది. కొంత టీడీపీ అనుకూల వర్గం ఉండేది, కొంత వైసీపీ. కానీ ఎప్పుడైతే వీళ్ళు బీజేపీ కూటమిలో రావడంతోని మైనారిటీస్ అందరూ కూడా పోలరైజ్ అయ్యి అదంతా కూడా వైసీపీ పోయింది కాబట్టి ఒక 30, 35 నియోజకవర్గాలలో వాళ్ళకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడ్డది ఒకటి. రెండోదేందంటే ఇప్పుడు టీడీపీ, జనసేనకి 21 సీట్లు, తర్వాత బీజేపీకి 8 సీట్లు, అంటే 29 సీట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన అలయన్స్‌లో భాగంగా వాళ్ళు ఆ సీట్లను ఇవ్వడం. ఆ సీట్లలో మనకొచ్చిన రిపోర్ట్స్ ఏందంటే, ఆ 29 సీట్లలో దాదాపుగా 20 పైన సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉన్నదని వస్తున్నది. ఓకే. అట్లాగే రాయలసీమలో గూడా వాళ్ళ పట్టేం పోలేదు. నార్త్ కోస్టల్‌లో గూడా పట్టు పోలేదు. ఈవెన్ మిగతా జిల్లాలలో గూడా వాళ్ళకి గూడా నెక్‌గా పోటీ ఇచ్చారు కాబట్టి ఓవరాల్‌గా చూస్తే ఈసారి కాంగ్రెస్ అయితే వైసీపీ పార్టీ ఏదైతే ఉన్నదో అది ఈసారి కంఫర్టబుల్‌గా, అంటే మంచి మెజారిటీతోనే ఓకే. మళ్ళీ రెండోసారి అధికారానికి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సో మనం జిల్లాల వారీగా చూస్తుంటే దాదాపుగా 175 స్థానాలున్నాయి. 175 స్థానాలు మీ అంచనా ఏంటి? మీరు ఏం గమనించారు అనేది ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలున్నాయి. అందులో వైసీపీకి ఎన్ని సీట్లొస్తాయి? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లొస్తాయి? వైసీపీకి టీడీపీ కూటమి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. బహుశా నేను అనుకుంటా 5 నుంచెళ్ళి 6, 7 వరకు, 5 నుంచెళ్ళి 7 వరకు వాళ్ళకొస్తాయి. మిగతా సీట్లలో వాళ్ళకి గూడా 4 నుంచెళ్ళి 5 వరకు వాళ్ళకి రావచ్చు. ఓకే. అంటే మీరు సర్వే చేశారు కాబట్టి ఒకసారి ఎన్ని దా సీట్లొస్తాయి దానిలో శ్రీకాకుళంలో? నా ఉద్దేశంలో హ్మ్. ఆహ్, ఆహ్,
5 నుంచి 7 వరకు వాళ్ళకు రావచ్చు అంటే వైసీపీకా సార్? వైసీపీకి. ఓకే. అంటే మనం ఎంత ఎస్టాబ్లిష్ వాడు చేద్దాం ఇక్కడ? ఒక 6 వరకు వేసుకోవచ్చు. 6 వరకా? 6 వరకు వేసుకోవచ్చు. ఓకే సార్. 6 4 టీడీపీ కూటమికి ఓకే. వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. 4 కూటమి అంటే శ్రీకాకుళం పరిధిలో. శ్రీకాకుళం పరిధిలో. ఓకే. సో ఇప్పుడు విజయనగరం విషయానికొస్తే విజయనగరం ఇది ఏకపక్షంగానే ఉన్నది. పోయినసారి అట్లే ఉన్నది. ఈసారి కూడా అట్లా హ్మ్. వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ 7 నుంచి 8 స్థానాలు ఖచ్చితంగా వైసీపీకి వచ్చే అవకాశం ఓకే. అంటే ఉన్నది. 1 నుంచి 2 టీడీపీ. అంటే 8 స్థానాలు ప్రజెంట్ చేయొచ్చా? 8 స్థానాల వరకు లేదా 7 స్థానాలు వేసుకున్నా కూడా 7 వాళ్ళకు వచ్చినా కూడా 2 వీళ్ళకి వస్తాయి. ఓకే సార్. విజయనగరం. ఆ! సో విశాఖపట్నం. విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం 15 సీట్లు ఉన్నాయి మొత్తం. హ్మ్. 15 సీట్లలో కూటమి బాగా ఆశలు పెట్టుకొని పెద్ద ఎత్తున మాకు ఎక్కువ సీట్లు వస్తాయి. మేము దాదాపుగా 15కు 12 వరకు వస్తాయనేది వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మొన్న ఓటింగ్ సరళి చూస్తే గ్రామీణ ప్రాంతాలలో విశాఖపట్నానికి 2 అంటే 2 సైడ్స్ ఉంటాయి. ఒకటేమో విశాఖపట్నం సిటీకి సంబంధించింది. తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలనేమో ఓటింగ్ ఎక్కువైంది. సిటీలో ఓటింగ్ తక్కువైంది కాబట్టి హ్మ్. ఏవైతే వీళ్ళకు సిటీ అనుకూలంగా ఉంటుందనుకున్న దానిలోనే ఓటింగ్ తక్కువైంది. మిగతా దగ్గర ఎక్కువైంది కాబట్టి అక్కడ కూడా సమీకరణాలు మారినాయి. నా ఉద్దేశంలో 8 నుంచి 9 వరకు విశాఖపట్నంలో కూడా వైసీపీకి వచ్చే అంటే అవకాశం 9 ఉంది. వేసుకోవచ్చా వైసీపీకి? 8 వరకు వేసుకోవచ్చు. ఆ! 8 వరకు వేసుకున్నా కూడా మనకు 7 వరకు వీళ్ళకి వస్తాయి. ఓకే. అంటే ఇక్కడ వీళ్ళు దాదాపుగా 12 వరకు వస్తాయి అనుకున్నారు. టీడీపీ అలయన్స్ మాకు ఏకపక్షంగానే ఉంటాయనుకున్నారు కానీ ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి చూస్తే మాత్రం అది ఏకపక్షంగా లేదు. దాదాపుగా ఇద్దరికి సమానంగానే వచ్చినట్టు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు కోనసీమ జిల్లా విషయానికొస్తే కోనసీమలో తూర్పు జిల్లాలో అంటే హ్మ్. తూర్పుగోదావరి జిల్లాలో హ్మ్. 19 స్థానాలకు అవును. వైసీపీకి, కూటమికి ఎన్ని అదే సీట్లు వస్తాయి? ఇప్పుడు ఈ 3 జిల్లాలు ముఖ్యంగా విశాఖపట్నము, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, 30, 30 + 19 49 సీట్లలో మాకు అధిక స్థానాలు వస్తాయి. 35 నుంచి 40 స్థానాలు వస్తాయని కూటమి చంద్రబాబు గారు గాని, అవును. కూటమి గాని బాగా ఆశలు పెట్టుకున్నారు. హ్మ్. కానీ మనం ఎలక్షన్ తర్వాత ఓటింగ్ సరళి చూసినా, మిగతా రిపోర్ట్ చూసినా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇక్కడ కూడా 15లో కూడా ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తున్నాయి. దాదాపుగా ఇక్కడ కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ కూడా 10 నుంచి 12 వరకు వీళ్ళకి వస్తున్నాయి. అంటే వైసీపీకా? వైసీపీ అంటే 12 వేసుకోమంటారా? 12, 11 వరకు వేసుకోండి మీరు. ఓకే. ఇక్కడ 7 నుంచి 8 వరకు వీళ్ళకి వస్తున్నాయంటే ఒక 8 సీట్లు వీళ్ళకు వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మీకు ఇది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది. పవన్ కళ్యాణ్‌కి బాగా బలంగా ఉన్నది అనుకున్న పిఠాపురం. దాంట్లో పిఠాపురంలో కూడా ఇవాళ పరిస్థితి అంటే ఇది తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలలో పీఠాపురం ఒకటి. కానీ మొన్నటి దానిలో మొత్తం అక్కడ చూసిన సర్వేలు గానీ, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ గానీ, అది అంటే ప్రైమరీ సోర్స్ గానీ, సెకండరీ సోర్స్ గానీ మనం చూస్తే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూటమికి ఆధిక్యత లభించలేదు. లభించకపోగా వైసీపీ మెరుగ్గా ఉన్నట్టుగా తేలింది ఒకటి. రెండోది ఇంకొకటేందంటే పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటీ ఉన్నది. వంగ గీత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నదని కూడా రిపోర్ట్ వస్తున్నది. అంటే దీన్ని బట్టి ఏందంటే ఏదైతే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో ఈ సెంట్రల్ కోస్టల్ లేదా కోనసీమ జిల్లాలు గానీ, లేకపోతే సెంట్రల్ కోస్టల్‌లో గానీ అట్లా వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు. ఇక్కడ కూడా దాదాపుగా కొంత మెరుగ్గా వైసీపీ ఉన్నది ఇక్కడ. ఓకే. సో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లలో వైసీపీకి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక్కడ కూడా ఈవెన్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న ఆశలలో కూడా అంత మేరకు వచ్చేటట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక పేరుంటది. స్వింగ్ ఔట్ అంటారు. స్వింగ్ ఔట్ అంటే ఏ గవర్నమెంట్‌కి వెళ్తే దానికే స్థానాలు. ఒక్కొక్కసారి 15 స్థానాలు కూడా ఒకటే పార్టీకి పోయి వేరే పార్టీకి 0 వచ్చిన టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగింది. అంటే క్లీన్ స్వీప్. క్లీన్ స్వీప్ అంటే స్వింగ్ స్టేట్ అంటారంట. అది ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఎటు స్వింగ్ అయితే అటు గెలుస్తదని కూడా ఒక అంటే మాట. ఇందులో ఫ్యాన్ గాలి ప్రభావం ఉందా ఇప్పుడు? ఇప్పుడు ప్రాణగాలి మధ్యనే వీస్తున్నది. ఆ. అయితే ఇక్కడ ఏ దానికి కూడా ఏకపక్షంగా లేదు. కాకపోతే ఈ వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నది. అది కూడా వాళ్ళకు 8 నుంచి 9 వరకు వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా. ఓకే. పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ. ఆ. మిగతా 6 స్థానాలు ఓకే. వీళ్ళకి వస్తాయి. ఆ. అంటే సో ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు అనుకునేది ఏంటంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున వచ్చి వీళ్ళకి కనీసంగా ఇప్పుడు 15, 21 వీళ్ళకి ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేశారంటే 35 నుంచి 40 సీట్లు వస్తాయి అనుకున్నారు. ఇక్కడ 3 జిల్లాలో ఇంత వస్తే మిగతా జిల్లాలో కూడా యావరేజ్ కవర్ చేసుకుంటే
మాకు 90 సీట్లు 85 నుంచి 90, 95 పైన వస్తాయి అనేది వాళ్ళ లెక్కలో ఉండేది. అంతర్గతంగా బీజేపీ కూటమి కానీ ఇప్పుడు ఓటింగ్ సరళి తర్వాత ఎలక్షన్ తర్వాత చూస్తే సీట్లు వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఓకే. సో కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో 16 స్థానాలు వైసీపీకి, మహాకూటమికి ఎన్ని అదే సీట్లు ఇప్పుడు వస్తాయండి? ఇక్కడ కూడా కృష్ణా జిల్లా ఒక విధంగా బలంగా ఇది కమ్మ సామాజిక వర్గం ఉన్న జిల్లా. న్యాయంగానైతే ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ అలయన్స్ గెలవాలి. ఎందుకంటే ఒకవైపు కమ్మ సామాజిక వర్గం ఉన్నది, ఒకవైపు కాపు సామాజిక వర్గం కూడా కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కనబడుతుంది. కానీ ఇప్పుడు మనం ఎలక్షన్స్ తర్వాత ఓటింగ్ సరళి చూస్తే మనకు కనబడుతున్నది ఇక్కడ కూడా కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ మెరుగ్గా ఉన్నట్టు మనకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ 17 స్థానాల్లో కూడా 17 స్థానాలు ఉన్నాయి ఆ. కృష్ణా. ఇక్కడ 16 స్థానాలలో 9 లేదా 8 నుంచి 9 వరకు వాళ్ళకు వస్తాయి. ఒక సీట్ అటు ఇటు అయితే కావచ్చు. ఇక్కడ మిగతా 7 స్థానాలు వాళ్ళకు పోతాయి. అంటే కృష్ణా జిల్లాలో కూడా కూటమికి పెద్ద గట్టి పోటీ. పోటీ ఉన్నది. వాళ్ళకి అనుకున్న లెవెల్లో సీట్లు రావడం లేదు. ఓకే. ఇక గుంటూరులో 17 సీట్లు ఉన్నాయి. అమరావతి రాజధాని చుట్టూ ఈ ఇంతవరకు రాజకీయం జరుగుతున్నదో అక్కడి నుంచి వెళ్ళి క్యాపిటల్ తరలిపోతున్నది, ఇక్కడ గుంటూరు జిల్లాకు అమరావతికి అన్యాయం జరుగుతుంది చెప్పినప్పటికీ కూడా ఇంత దానిలో కూడా గుంటూరులో కూడా విచిత్రమైన పరిస్థితి ఉన్నది. గుంటూరులో కూడా మనకు పెద్ద ఎత్తున మనకు వీళ్ళకు వచ్చే 17 సీట్లలో కూడా ఇక్కడ కూడా మళ్ళీ దాదాపుగా 9 వీళ్ళకి వస్తే 8 వీళ్ళకి వస్తుంది. అంటే దాదాపు సమానంగా, అంటే 8 నుంచి 9 లేదా 9 అంటే ఇది ఒకటి అటు కావచ్చు, ఒకటి ఇటు కావచ్చు కానీ సమానంగా వస్తున్నాయి. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ గుంటూరు కృష్ణాలో కూడా ఒకవేళ టీడీపీ అలయన్స్కు పెద్ద ఎత్తున సీట్లు వస్తే వీళ్ళు అధికారంకి వచ్చే అవకాశం ఉండే కానీ దాదాపుగా వీళ్ళందరూ కూడా సమానంగా పంచుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకు పెద్ద ఎత్తున సీట్లు బాగా గెలిచి అధికారంకి వస్తున్న పరిస్థితి ఇప్పటివరకు టీడీపీకి లేదు కాబట్టి టీడీపీ అలయన్స్ గెలిచే అవకాశాలు తక్కువైపోయినాయి. ఓకే. ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయండి? ప్రకాశం నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఎప్పుడు కూడా వైసీపీకి బలమైన జిల్లాలు. ఒక విధంగా ఇప్పుడు రాయలసీమ అయితే కంచుకోటలు, ఇంక్లూడింగ్ నెల్లూరు, ప్రకాశం కూడా. అయితే ఇక్కడ వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇక్కడ మనకు సగం కాకుండా కూడా ఒక 40% మనకు వచ్చి 60% వైసీపీ పోయినా కూడా ఇప్పుడు పై జిల్లాలలో మనకు పెద్ద ఎత్తున అది సీట్లు వస్తాయి కాబట్టి ఓవరాల్గా మనకు 90 నుంచి వెళ్ళి 100 అంటే విన్నింగ్ మార్జిన్ వస్తుంది అనేది ఈ కూటమి యొక్క ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఆ కూటమికి ఎక్కడ కూడా ఆధిక్యత కనబడతలేదు. ఇక్కడ నుంచి మాత్రం ప్రకాశంలో 12కు 9 వరకు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి వస్తున్నాయి. ఇక కేవలం 3 నుంచి 4, 8 నుంచి 9 వీళ్ళకి వస్తే 3 నుంచి 4 వీళ్ళకి రావచ్చు. ఓకే. అంతకన్నా ఎక్కువ వచ్చే కాదు. అయితే పోయినసారి నెల్లూరులో 10 సీట్లు వాళ్ళకి వచ్చినట్టున్నాయి వాళ్ళ వైసీపీ. కానీ ఈసారి మాత్రం కొంత నెల్లూరులో కూడా కొద్దిగా వేరే వాళ్ళ రాజకీయాల సమీకరణ మానేది కాబట్టి ఇక్కడ 7 నుంచి 8 వరకు నెల్లూరులో రావచ్చు. ఇక్కడ మిగతా 2 నుంచి 3 వీళ్ళకి రావచ్చు. అంటే 11 లేవు, 10 ఉన్నాయి. 11 వేస్తే కొంచెం 2 సీట్ల అయితే వీళ్ళకి ఇక్కడ బహుశా ఒకవేళ అటు ఇటు అయితే అది చెప్తాను 7 to 8, ఇక్కడ 2 to 3. ఓకే. ఇప్పుడు చిత్తూరు ఉన్నది, చిత్తూరులో 14 సీట్లు ఉన్నాయి. ఇందులో కుప్పం కూడా ఉన్నది. కుప్పము ఇది చంద్రబాబు గారు ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి కొంత చిత్తూరులో న్యాయంగానైతే బాబు గారికి కానీ టీడీపీకి కానీ ఎక్కువ రావాలి. కానీ పరిస్థితులు చూస్తే ఇక్కడ కూడా 10 నుంచి 12 వరకు వీళ్ళకు ఉన్నది వైసీపీ. కేవలం ఇక్కడ 2 నుంచి 4 మాత్రం వీళ్ళకు ఉన్నాయి. 12 సీట్లు వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు. 11 వేసుకుంటే ఇక్కడ 3 మాత్రం వీళ్ళకి వస్తాయి అంతే వీళ్ళకు ఈ కూటమికి. అంటే ఇప్పుడు 10 నుంచి 12 వరకు వీళ్ళు గెలిచే అవకాశం ఉన్నది. 3 నుంచి 4 వరకు వీళ్ళకు ఉన్నది. ఓకే. కడప సార్, కడపలో 10లో ఒక సీటు మాత్రం కొంత కాంపిటీషన్ వచ్చింది కాబట్టి 9 సీట్లు ఇక్కడ వస్తాయి, ఒక సీట్ ఇక్కడ వస్తుంది వీళ్ళకు. ఓకే. కర్నూలు కూడా ఎప్పుడు కూడా నీకు కర్నూలు చరిత్ర చూస్తే 2000 అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత చూసుకుంటే కర్నూలులో ఎప్పుడు కూడా ఇది వైసీపీకి 2014లో వైసీపీకే పెద్ద ఎత్తున అంటే అధికారం రాకముందు కూడా అక్కడ జగన్ ఓడిపోయినప్పటికీ కూడా కర్నూలు
పెద్ద ఎత్తున వైసీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున సీట్లు గెలిపించడం జరిగింది. మొన్న 2019లో కూడా అధికారం వచ్చిన టైంలో కూడా వైసీపీకి కర్నూలు పెద్ద ఎత్తున్నది. ఇప్పుడు కూడా కర్నూలు ఒక విధంగా మళ్ళీ వైసీపీ వైపే మొగ్గులో ఉన్నది. ఇక్కడ కూడా నేను అనుకుంటా 11-12 వరకు వస్తది. ఇక్కడ 2-3 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు వీళ్ళకి. ఓకే. కర్నూలులో 11-12 అంటే ఇక పోలింగ్‌లో కొంత అటు ఇటు కొంత చేంజ్ అయినా కూడా ఇక్కడ 2-3 11-12 2-3 అంటే 2 అక్కడ వేసి ఇక్కడ ఇక లాస్ట్‌కు అనంతపురం. అనంతపూర్‌లో కొంత ఎప్పుడు కూడా మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కొంత తెలుగుదేశానికి కూడా కొంత పట్టున్న ఏరియాలలో అది. ఎందుకంటే అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు. ఈవెన్ వైఎఫ్‌లో కేసు ఉన్నట్టున్నాడు. పరిటాల సునీత కొంత అక్కడ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంత. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశంలో 14లో 8-9 వరకు అనంతపూర్‌లో వైసీపీకి వస్తాయి. ఇక్కడ 5-6 వరకు 8 వరకు వేసుకోండి. ఇక్కడ 9 వేసుకోవచ్చా? 9 ఇక్కడ 5. ఈ మొత్తం చూసుకుంటే నా ఉద్దేశంలో నేను అంతకుముందు మేము ప్రీ ఎలక్షన్ పూల్‌లో మేము చెప్పినప్పుడు 110 నుంచెళ్ళి పైకి పోతాం అనుకున్నాం గానీ, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఓటింగ్ సరళి ఈ రకరకాల మాకు వచ్చిన అన్ని విధాల సమాచారం ప్రకారం ఈసారి దాదాపుగా 115 కన్నా తగ్గే అవకాశం లేదు. ఇది 120 నుంచెళ్ళి ఇంకా పైకి పోయే అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకా స్వింగ్ ఎక్కువై అంటే సైలెంట్ ఓటు పెద్ద ఎత్తున ఒకవేళ వైసీపీకి పడి ఇప్పుడు మామూలు కింది జనాలలో వాళ్ళు ఎక్కువ చెప్పరు. పోయి ఓటేసి వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి స్వింగ్ ఇంకా ఎక్కువొస్తే వైసీపీ 120 నుంచెళ్ళి ఇంకా పైకి ఎక్కువ పోయే అవకాశం ఉంటది. కూటమి ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటది. అయితే ఒకటి విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏందంటే, ఈ ఎలక్షన్స్ తర్వాత ఓటింగ్ సరళి గాని, మిగతా అన్ని విధాలుగా మన సమీకరణాలు చూస్తే వైసీపీ 100% మళ్ళీ రెండోసారి అధికారానికి వస్తున్నది. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఏవైతే వీళ్ళ లెక్కలున్నాయో, లెక్కలు అవి సరిగ్గా అది కాలేదు కాబట్టి, ఇక్కడ కూటమికి గెలిచే అవకాశాలు దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి కాబట్టి, రేపు జూన్ 4 నా లెక్కలలో దాదాపుగా ఇవే అంశాలు లెక్కలలో వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా ఒకవేళ వైసీపీ కన్నా బి టీడీపీ మెరుగ్గా ఎప్పుడొస్తదంటే, ఈ ఓటింగ్ పర్సెంటేజ్‌లో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకే పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని వాళ్ళు అనుకుంటున్నారు గానీ, కానీ మనకు వస్తున్న సమాచారం అట్లా లేదు. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది గానీ, ఎవరైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఒక విధమైన అది ఉన్నది. ఒక విధమైన భయము లేకపోతే ఆందోళన ఏమున్నదంటే, చంద్రబాబు గారు గెలిస్తే చంద్రబాబు గారు ఇవన్నీ వైసీపీ, జగన్ గారి పథకాలు మొత్తం కాబట్టి ఎత్తేస్తారు. ఇవి కంటిన్యూ చెయ్యరు అన్నది ఒక బలమైన అభిప్రాయం ఉన్నది కాబట్టి, నేను ఇక్కడి నుంచెళ్ళి చాలామంది బస్సులలో ఎక్కిపోయినప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్‌లో అడిగిన. చాలామంది పోతున్నప్పుడు మీరు ఎక్కడ మరి ఎందుకంటే నేను చెప్తున్నా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో నాకు ఒక ఇల్లు ఉన్నది. అలా 7 అపార్ట్మెంట్స్‌లలో 5 కుటుంబాలు మొన్న ఎలక్షన్‌కి వెళ్ళిపోయినాయి. సార్ వాళ్ళు ఎవరికి ఓటేసారో నాకు తెలవదు గానీ, అంటే పెద్ద ఎత్తున పోయి పాల్గొన్నారు. అంటే 2 వైపులా పాల్గొన్నారు. కింది వర్గాలు ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న కింది వర్గాల ప్రజలు మాత్రం ఓవరాల్‌గా మేము అడిగినప్పుడు ఏంటంటే, మేము ఈసారి పోతున్నాం. మేము జగను ఈ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, దీని వలన మేము లబ్ధి పొందినాం కాబట్టి తప్పకుండా మేము మళ్ళీ పోయి ఓటేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి, ఇక్కడి నుంచెల్లి పోయిన వాళ్ళు కూడా ఏకపక్షంగా టీడీపీకో లేకపోతే టీడీపీ కూటమికే ఓట్లొచ్చినాయని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. 2 వైపులా అన్ని వైపులా జరిగింది. ఈవెన్ ఎన్ఆర్ఐస్ మొదలుపెడితే మిగతా అన్ని వర్గాలు కూడా కాబట్టి, గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళకి ఎక్కువొచ్చినాయి. ముస్లిం మైనారిటీస్ కూడా వీళ్ళ దిక్కున్నారు. అంటే పెద్ద సెగ్మెంట్స్ అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బలైన వర్గాలు, ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ వైపు, అట్లాగే రెడ్డి సామాజిక వర్గం వీళ్ళ వైపు అంటే ఇవి లెక్క పెట్టుకుంటే ఓట్లలో అధిక శాతం ఉంటది కాబట్టి, మీరు ఏ లెక్కలలో పెట్టుకున్నా కూడా ఎట్లా చూసుకున్నా లబ్ధిదారులు చూసుకున్నా, సామాజిక సమీకరణలు చూసినా, ఈసారి జగన్ చేసిన ఇంకొక సోషల్ ఇంజినీరింగ్ పెద్ద ఒక ఏదైనా మన ఎక్స్పెరిమెంట్ అంటారు. ఎక్స్పెరిమెంట్ అంటే అదేంటంటే ఈసారి పెద్ద ఎత్తున ఫార్వర్డ్ కమ్యూనిటీస్‌లకు సీట్లు తగ్గించి, బీసీ వర్గాలకు గాని, కింది వర్గాలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వర్గాలలో కూడా కొంత సెక్షన్స్ అంతకుముందు టీడీపీ వైపు బలంగా ఉన్న వర్గాలు కూడా ఈసారి పెద్ద ఎత్తున జగన్ వైపు మొగ్గినాయి కాబట్టి, ఓవరాల్‌గా మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అటు అంటే మన వెల్ఫేర్ స్కీమ్స్ గాని, సామాజిక వర్గాల
ఈ కూర్పు కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ బాగా ఉండేది. ఇంకా ఇక్కడ కూడా చెప్తాను నేను లాస్ట్ ఒకటి ఒక వర్డ్. ఇక్కడ 2023లో ఇక్కడ తెలంగాణ జరిగినప్పుడు కేసీఆర్ పోవాలన్న బలమైన ఆకాంక్ష కింది వర్గాలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాల వరకు కూడా బాగా బలంగా ఉండే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే వరకు ఏమైతున్నదంటే వైసీపీ వద్దు, జగన్ వద్దు అని కోరుకునే వర్గాలు కూడా బలంగా పెద్ద చాలా వర్గాలే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కొన్ని సెక్షన్స్‌కి మాత్రమే అంటే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది. కానీ కింది వర్గాలలో ఎక్కువగా జగన్ రావాలన్న ఆ తాపత్రయం అది ఆ కోరిక బలంగా ఉన్నది కాబట్టి ఈసారి తెలంగాణ ఎన్నికల కన్నా భిన్నంగా ఆంధ్రాలో వస్తది. ఈసారి ఉన్న గవర్నమెంటే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తది. ఓకే. సో ఓవరాల్‌గా వైసీపీకి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? నా ఉద్దేశంలో దాదాపుగా 120 వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళకు 75 వరకు వీళ్ళకు వస్తాయి. ఓకే. 120 వీళ్ళకి వీళ్ళకు 75. కాకపోతే ఎన్నికల ఈ ఈ ఏది మేనేజ్‌మెంటు లాస్ట్ మూమెంట్‌లో కొద్దిగా అటు ఇటు అయితే +5% అటు ఇటు జరగొచ్చు. ఓకే. ప్లస్ ఆర్ మైనస్ 5 5%. 5 సీట్స్ ప్లస్ ఆర్ మైనస్ 5% 5 సీట్స్ ఎట్లా వేసుకున్నాం. ఓకే. ఓ 5% అటు ఇటు ఉండదు. అదే ప్లస్ ప్లస్ ఆర్ మైనస్. మైనస్ ఇటు అటు కావచ్చు. ఇటు కూడా ప్లస్ అయితే వీళ్ళకి 80 పోతాయి, వీళ్ళకి 115 వస్తాయి. లేదా వీళ్ళకి ప్లస్ అయితే వీళ్ళకి 125 వస్తాయి, వీళ్ళకు ఒక 80 వస్తాయి. ఓకే. కాబట్టి అంతకన్నా పెద్దగా డ్రామాటిక్‌గా అంటే పెద్ద ఎత్తున ఏదో మార్పు వచ్చి ఏదో కింద మీద అవకాశాలు అయితే లేవు.